Hello all, welcome to Ravus Academy, Hyderabad. Today's important current affairs, that is 10th September 2025. So number one, we have MQ28A Ghost Bat. MQ28A Ghost Bat. సో ఆస్ట్రేలియాకు సంబంధించిన MQ28A గోస్ట్ బ్యాట్. సో బోయింగ్ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్న MQ28A గోస్ట్ బ్యాట్ అనేది ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఏ కంట్రీకి సంబంధించింది మనకిది? ఆస్ట్రేలియాకు సంబంధించింది. సో ఆస్ట్రేలియాకు సంబంధించిన MQ28A గోస్ట్ బ్యాట్. సో ఆస్ట్రేలియా హ్యాస్ రీసెంట్లీ మేడ్ strides in developing the MQ28A Ghost Bat, a next generation military drone. సో ఏ నెక్స్ట్ జనరేషన్ మిలిటరీ డ్రోన్. సో డ్రోన్ని మనం ఏమంటున్నాం? అన్మ్యాన్డ్ వెహికల్ అంటున్నాం. అన్మ్యాన్డ్ వెహికల్. సో మానవ రహిత వెహికల్ ఏంటి అంటే మనకు డ్రోన్. డ్రోన్కున్న ఇంకొక పేరేంటి? అన్మ్యాన్డ్ వెహికల్. సో మానవ రహిత వెహికల్. సో ఇట్ ఈస్ ఏ మిలిటరీ డ్రోన్ ఆఫ్ ఆస్ట్రేలియా. MQ28A గోస్ట్ బ్యాట్ అనేది ఏంటి? ఆస్ట్రేలియాకు సంబంధించిన మిలిటరీ డ్రోన్. దీస్ అన్మ్యాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ ఆర్ డిజైన్డ్ యాజ్ కొలాబరేటివ్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ దట్ ఆపరేట్ అలాంగ్ సైడ్ మ్యాన్డ్ ఫైటర్ జెట్స్. సో ఇదేంటి అంటే మ్యాన్డ్ ఫైటర్ జెట్స్తో పాటు వీటిని కూడా యూటిలైజ్ చేసే ఒక ప్రణాళికతోటి ఆస్ట్రేలియా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో దీస్ అన్మ్యాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ ఆర్ డిజైన్డ్ యాజ్ కొలాబరేటివ్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ దట్ ఆపరేట్స్ అలాంగ్ సైడ్ మ్యాన్డ్ ఫైటర్ జెట్. సో మానవులు నడిపే ఫైటర్ జెట్స్తో పాటుగా ఈ అన్మ్యాన్డ్ వెహికల్స్ని కూడా వాళ్ళు యూజ్ చేయాలని ఒక అభిప్రాయంలో ఉన్నారు ఆస్ట్రేలియా వాళ్ళు. సో అలాంగ్ విత్ ద మ్యాన్డ్ ఫైటర్ జెట్స్ ప్లస్ ఇప్పుడున్నది ఏంటి? డ్రోన్స్, మిలిటరీ డ్రోన్స్. ఈ రెండింటిని ఒకేసారి యూజ్ చేయాలనే ప్రణాళికలో ఉన్న కంట్రీ ఏంటి? ఆస్ట్రేలియా. నెక్స్ట్, ద మూవ్ మార్క్స్ ఏ స్ట్రాటజిక్ షిఫ్ట్ ఫర్ ఆస్ట్రేలియా యాజ్ ఇట్ రీబిల్డ్స్ ఇట్స్ డిఫెన్స్ ఇండస్ట్రీ టు కౌంటర్ ఎమర్జింగ్ థ్రెట్స్ ఇన్ ద ఇండో పెసిఫిక్ రీజియన్. సో ఇక్కడ ఏంటి అంటే ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ ఇండో పెసిఫిక్ రీజియన్. సో మనకేంటి? ఇండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా సమ్వేర్ ఇలా ఉంటుంది. సో ఈ ఇండో పసిఫిక్ ఏరియా పైన నిఘా కోసం వీళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు తీసుకొస్తుంది ఏంటి? MQ28A గోస్ట్ బ్యాట్ అనే ఒక మిలిటరీ డ్రోన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది దేనికోసం? ఇండో పెసిఫిక్ రీజియన్ పైన సర్వేలెన్స్. ఇండో పెసిఫిక్ రీజియన్ పైన సర్వేలెన్స్ కోసం ఆస్ట్రేలియా వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. అందులో భాగంగా డ్రోన్ పేరేంటి? MQ28A గోస్ట్ బ్యాట్ అనే ఒక మిలిటరీ డ్రోన్ బై ఆస్ట్రేలియా. సో ఎవరు ప్రిపేర్ చేస్తున్నారంటే బోయింగ్ వాళ్ళు. సో బోయింగ్కి సంబంధించిన MQ28A గోస్ట్ బ్యాట్. సో నెక్స్ట్ సెకండ్, ఆధార్. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్, ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఇచ్చిన అప్డేట్ ఏంటి అనేది చూద్దాం. ఆధార్ బేస్డ్గా విత్ రెస్పెక్ట్ టు ద ఆధార్ వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ఏంటి? సుప్రీం కోర్ట్ అలోస్ ఆధార్ ఫర్ ఓటర్ ఐడెంటిటీ వెరిఫికేషన్. సో సుప్రీం కోర్ట్ ఏంటి? ఇట్ ఈస్ అలోయింగ్ ఆధార్ బేస్డ్ ఓటర్ ఐడెంటిఫికేషన్. ఇక్కడ ఆధార్ వచ్చేసి ఏంటి? వెరిఫికేషన్ కోసం తీసుకోవచ్చు. సుప్రీం కోర్ట్ అలోస్ ఆధార్ ఫర్ ఓటర్ ఐడెంటిటీ వెరిఫికేషన్. ఓన్లీ ఓటర్ ఐడెంటిటీ కోసం మాత్రమే. ఐడెంటిటీ కోసం మాత్రమే. ఇక్కడ కీవర్డ్ ఏంటి? ఐడెంటిటీ. ఆధార్ ఫర్ ఓటర్ ఐడెంటిటీ వెరిఫికేషన్. సో రీసెంట్లీ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ రీసెంట్లీ డైరెక్టెడ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు యాక్సెప్ట్ ఆధార్ యాజ్ ఏ 12th డాక్యుమెంట్. సో ఇప్పటివరకు మనకేంటి 11 డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాటితో పాటు ఇప్పుడు ఏంటి అంటే సుప్రీంకోర్టు ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే టు యాక్సెప్ట్ ఆధార్ యాజ్ ద 12th డాక్యుమెంట్ ఫర్ ఐడెంటిటీ వెరిఫికేషన్. సో ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం 12వ డాక్యుమెంట్ లాగా మనం ఏంటి అంటే ఆధార్ని తీసుకోండి అని చెప్పేసి ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్,
డ్యూరింగ్ ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ఇన్ బీహార్. సో బీహార్కి సంబంధించిన ఎన్నికలు మనకు త్వరలో జరగబోతున్నాయి. అక్కడ ఏంటి అంటే సుప్రీం కోర్ట్ డైరెక్టెడ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు యాక్సెప్ట్ ఆధార్ యాజ్ ఏ 12th డాక్యుమెంట్. నెక్స్ట్, దిస్ మూవ్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ ఇంక్లూజివిటీ ఇన్ ఓటర్ రిజిస్ట్రేషన్ అహెడ్ ఆఫ్ ద అసెంబ్లీ ఎలక్షన్స్. సో అక్కడ ఏంటి అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు టు యాక్సెప్ట్ ఆధార్ యాజ్ ఏ 12th డాక్యుమెంట్ ఫర్ ద ఐడెంటిటీ వెరిఫికేషన్. ఓన్లీ ఫర్ ద ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం మాత్రమే మనం ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఆధార్ని 12వ డాక్యుమెంట్ లాగా తీసుకుంటున్నారు. ఎర్లియర్ 11 డాక్యుమెంట్స్ కూడా ఉండడం చూస్తాం. నెక్స్ట్, ద కోర్ట్ క్లారిఫైడ్ దట్ ఆధార్ ఈజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ బట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద ఐడెంటిటీ వెరిఫికేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆధార్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ బట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఐడెంటిటీ వెరిఫికేషన్. సో ఇక్కడ ఏంటి అంటే ఆధార్ అనేది ఓన్లీ ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం మాత్రమే, కానీ ఇది సిటిజన్షిప్ కోసం కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో భారతీయ పౌరుడు కాదు అనేది మనకేంటి ఆధార్ నుంచి తెలియదు. ఆధార్ ఈజ్ ఫర్ ఓన్లీ ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం మాత్రమే అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం చూస్తున్నాం. నెక్స్ట్, ద ఎలక్షన్ కమిషన్ రిటైన్స్ ద రైట్ టు వెరిఫై ద అథెంటిసిటీ ఆఫ్ ఆధార్ కార్డ్స్ లైక్ అదర్ డాక్యుమెంట్స్. సో మనకేంటి ఆల్రెడీ 11 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు 12th డాక్యుమెంట్ లాగా ఏది కన్సిడర్ చేయబోతున్నారు? ఆధార్ కార్డ్. నెక్స్ట్, ఆధార్ ఈజ్ రికగ్నైజ్డ్ అండర్ ద ఆధార్ యాక్ట్ 2016. సో మనకు ఆధార్ యాక్ట్ ఎప్పుడు రావడం జరిగింది? 2016లో రావడం జరిగింది, ఆధార్ యాక్ట్ 2016. బట్ నాట్ యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. సో ఇక్కడ ఏంటి ఆధార్ కార్డ్ అనేది ఇండియన్ సిటిజన్షిప్కి ఒక ప్రూఫ్ కాదు, ఇది ఓన్లీ ఫర్ ఐడెంటిటీ వెరిఫికేషన్ మాత్రమే, ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది మాత్రమే, కానీ ఇది సిటిజన్షిప్ కోసం కాదు. పౌరసత్వం దీని ద్వారా మనం ధృవీకరించలేము అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్, ద రిప్రజెంటేషన్స్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1950 అలోస్ డాక్యుమెంట్స్ లైక్ ఆధార్ ఫర్ ఐడెంటిటీ వెరిఫికేషన్ బట్ నాట్ సిటిజన్షిప్ కన్ఫర్మేషన్. సో ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ ఐడెంటిటీ వెరిఫై అవుతుంది ఆధార్ కార్డ్ నుంచి, కానీ మనకేంటంటే సిటిజన్షిప్ కన్ఫర్మ్ కాదు. సో ఇక్కడ మనకేంటి ఐడెంటిటీ మాత్రమే వెరిఫై చేయగలుగుతాం ఆధార్ కార్డ్ తోటి, సిటిజన్షిప్ కాదు. సో ఇప్పుడు ఆధార్ని 12th డాక్యుమెంట్ లాగా తీసుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అప్కమింగ్ బీహార్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్, గెయింట్ స్నేల్. గెయింట్ స్నేల్, ద గెయింట్ ఆఫ్రికన్ స్నేల్. ద గెయింట్ ఆఫ్రికన్ స్నేల్, దాన్ని ఏమంటున్నాం? లిస్సా చటీనా ఫులికా. లిస్సా చటీనా ఫులికా. లిస్సా చటీనా ఫులికా. సో లిస్సా చటీనా ఫులికా అంటే ఏంటి చూద్దాం. ఒక నత్త, స్నేల్. తెలుగులో మనం ఏమంటున్నాం? నత్త అంటున్నాం. సో ఈ నత్తల వల్ల ఎన్విరాన్మెంట్ పైన ఎఫెక్ట్ ఏంటి, హ్యూమన్స్ పైన ఎఫెక్ట్స్ ఏంటి, ఇది ఇండియాకి ఎక్కడ రావడం జరిగింది, ఏ ప్రాంతంలో మనం కనిపిస్తున్నది చూద్దాం. సో ద గెయింట్ ఆఫ్రికన్ స్నేల్, దట్ ఈస్ లిస్సా చటీనా ఫులికా, వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ ఇన్వేసివ్ స్పీసీస్. సో ఇదేంటి? వన్ ఆఫ్ ద ఇన్వేసివ్ స్పీసీస్ ఆఫ్ ద వరల్డ్. ఇన్వేసివ్ స్పీసీస్ ఆఫ్ ద వరల్డ్ హ్యాస్ రీసెంట్లీ బీన్ డిటెక్టెడ్ ఇన్ చెన్నై అండ్ ఇట్స్ అవుట్స్కట్స్. సో ఇదేంటి? ఆఫ్రికాకు సంబంధించిన స్నేల్ మనకు చెన్నైలో మనం కనుగొనడం జరిగింది. సో ఇక్కడ చెన్నైలో కూడా ఇప్పుడు కనబడుతున్నాయి. దాని రీజన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్, ఇట్స్ అవుట్స్కట్స్, ఇట్స్ ప్రజెన్స్ రైజెస్ సీరియస్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎకలాజికల్ కన్సర్న్. సో ఈ స్నేల్, ఈ నత్తల వల్ల మనకి ఏంటి అంటే పబ్లిక్ పైన హెల్త్ కండిషన్, తర్వాత ఎన్విరాన్మెంట్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇట్స్ ప్రజెన్స్ రైజెస్ సీరియస్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎకలాజికల్ కన్సర్న్. సో ఇక్కడ మనం ఏంటి అంటే రెండు ఉన్నాయి, పబ్లిక్ హెల్త్ పైన, తర్వాత ఎకలాజికల్ కన్సర్న్. ఎకలాజికల్ కన్సర్న్స్, పబ్లిక్ హెల్త్ అండ్ ఎకలాజికల్ కన్సర్న్స్. నెక్స్ట్, ద స్నేల్ ఈజ్ నోన్ క్యారియర్ ఆఫ్ పారాసైట్స్ దట్ కాజ్ బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ అండ్ అదర్ డిసీజెస్ ఇన్ హ్యూమన్స్, ఫ్లడింగ్ డ్యూరింగ్ మాన్సూన్ సీజన్స్,
వర్సన్స్ ఇట్స్ స్ప్రెడ్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ద సిటీ. సో దీని ద్వారా ఏంటి అంటే పారాసైట్స్ని ఇది స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్. సో సింపుల్గా ఏంటి, ద గెయింట్ ఆఫ్రికన్ స్నేల్ వచ్చేసి మనకేంటి అంటే ఆఫ్రికా నుంచి మనకి ఇప్పుడు ప్రజెంట్ చెన్నై వాటి పరిసరాల్లో కూడా ఇప్పుడు ఇవి కనబడుతున్నాయి. దీని ద్వారా ఏంటి అంటే ప్రైమరీగా పబ్లిక్ హెల్త్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎకలాజికల్ కన్సర్న్ కూడా ఉంటుంది. ఎకలాజికల్ కన్సర్న్ పబ్లిక్ హెల్త్ పైన ఎఫెక్ట్ ఉంటుంది, ఎకలాజికల్గా కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఇట్ క్యారీస్ పారాసైట్స్ దట్ మే ఎఫెక్ట్ ద బ్రెయిన్. సో ఇదేంటి అంటే కాస్ ఫర్ ద బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్. సో ది జెయింట్ ఆఫ్రికన్ నత్త లిస్సా చటినా ఫులికాని ఆఫ్రికన్ గొంగ అని పిలుస్తారు. ఇదేంటంటే ప్రజెంట్ మనకు చెన్నై వాటి సమీప తీరాల్లో కూడా మనకు కనపడుతుంది. సో ద గెయింట్ ఆఫ్రికన్ స్నేల్ రీసెంట్లీ సీన్ ఇన్ ఇండియా. ఇక్కడ లొకేషన్ అంటే మనకు చెన్నై. దీని ద్వారా పబ్లిక్ హెల్త్ తర్వాత ఎకలాజికల్ బ్యాలెన్స్ పైన కూడా వీ హ్యావ్ కన్సర్న్స్. సో నెక్స్ట్ న్యూస్లో ఉన్న ఒక ఎలుగుబంటి. సో ఉర్సస్ ఆక్టోస్ ఇసాబెల్లినన్ అనేది ఏంటి అంటే ఒక ఎలుగుబంటి. సో రీసెంట్గా న్యూస్లో ఉంది ద హిమాలయన్ బ్రౌన్ బియర్. దీన్ని ఏమంటున్నామంటే కామన్ నేమ్ ద హిమాలయన్ బ్రౌన్ బియర్. సో ద హిమాలయన్ బ్రౌన్ బియర్ అంటున్నాం. సో సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మనకేంటి ఉర్సస్ ఆక్టోస్ ఇసాబెల్లినస్. సో ఎక్కడుంది చూద్దాం. ద హిమాలయన్ బ్రౌన్ బియర్ ఉర్సస్ ఆక్టోస్ ఇసాబెల్లినస్ హ్యాస్ రీసెంట్లీ గెయిన్డ్ అటెన్షన్ ఫాలోయింగ్ అన్ అటాక్ ఆన్ పాకిస్తాన్ సింగర్ కురేతిలన్ బలోచ్. సో పాకిస్తాన్ సింగర్ పైన అటాక్ చేయడం జరిగింది. ఎక్కడ? ఇన్ దియోసాయి నేషనల్ పార్క్, గిల్గిత్ బాలిస్తాన్. సో ఇక్కడ గిల్గిత్ బాలిస్తాన్ దగ్గర ఏంటి పాకిస్తాన్ సింగర్ పైన అటాక్ చేసిన హిమాలయన్ బ్రౌన్ బియర్. సో దీనికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ ఏంటి ఉర్సస్ ఆక్టోస్ ఇసాబెల్లినస్ అనేది ఏంటి అంటే ఒక సైంటిఫిక్ నేమ్ టు ద హిమాలయన్ బ్రౌన్ బియర్. ఇది రీసెంట్గా న్యూస్లో ఎక్కడుంది దియోసాయి నేషనల్ పార్క్. అక్కడ పాకిస్తాన్ సింగర్ పైన అటాక్ చేయడం జరిగింది. సో దిస్ ఇన్సిడెంట్ మార్క్స్ గ్రోయింగ్ హ్యూమన్ బియర్ కాన్ఫ్లిక్ట్స్. సో మనం తరచుగా చూస్తున్నాం హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్. సో మనం న్యూస్లో తరచుగా వింటున్నాం పలానా ఒక గ్రామం పైన పులి దాడి చేసింది. సో ఏనుగుల దాడిలో చెరుకు పంటలు నాశనం అయ్యాయి. సో చిరుతపులి దాడి చేసింది పలానా గ్రామం పైన అని చెప్పేసి చూస్తున్నాం. దాన్ని ఏమంటున్నాం మనం హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అంటున్నాం. అదేంటి వెదర్ టైగర్ కానీ తర్వాత వచ్చేసి ఎలిఫెంట్స్ కానీ లెపర్డ్స్ కానీ ఇలాంటి అటాక్స్ మనం తరచుగా చూస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్లో భాగంగా హ్యూమన్ తర్వాత బియర్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి బియర్ అంటే ఎలుగుబంటి, హ్యూమన్ బియర్ కాన్ఫ్లిక్ట్. సో దిస్ ఇన్సిడెంట్ మార్క్స్ గ్రోయింగ్ హ్యూమన్ బియర్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద రీజన్. సైంటిఫిక్ స్టడీస్ ఇండికేట్ దట్ దీస్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఇంక్రీజింగ్ డ్యూ టు ద హ్యాబిటాట్ లాస్. సో వాటి హ్యాబిటాట్ లాస్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం క్లైమేట్ చేంజ్, అనదర్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ ఫుడ్ వేస్ట్. దీని ద్వారా మనకి ఏంటి అంటే హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్లు వస్తున్నాయి. ప్రైమరీ రీజన్ ఏంటి హ్యాబిటాట్ లాస్, సెకండరీ రీజన్ క్లైమేట్ చేంజ్, తర్వాత హ్యూమన్ ఫుడ్ వేస్ట్. నెక్స్ట్ ద బియర్ ఏ టాప్ ప్రిడేటర్ అండ్ ఎకలాజికల్ ఇండికేటర్ ఫేసెస్ థ్రెటన్స్ ఫ్రమ్ ర్యాపిడ్ గ్లోబల్ వార్మింగ్ అండ్ ఎక్స్పాండింగ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఇన్ ద హిమాలయస్. సో ప్రజలు వాళ్ళ సెటిల్మెంట్స్ వల్ల మనకేంటి అంటే వీటిపైన ఎఫెక్ట్ పడుతుంది. సో హిమాలయన్ బియర్స్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి వార్తల్లో నిలిచిన ఒక సబ్జెక్ట్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే హిమాలయన్ బ్రౌన్ బియర్స్ వచ్చేసి ఇండియాలో ఏ రాష్ట్రాలలో కనిపిస్తున్నాయంటే జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్లో మనం ఎక్కువగా వీటిని చూడొచ్చు. సో హిమాలయన్ బీర్ ఎక్కడ కనిపిస్తుంది ఇండియాలో అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్లో కనిపిస్తుంది. సైంటిఫిక్ నేమ్ ఏంటి ఉర్సస్ ఆక్టోస్ ఇసాబెల్లినస్. దియోసాయి నేషనల్ పార్క్, గిల్గిత్ బాలిస్తాన్. సో ఇక్కడ వచ్చేసి పాకిస్తాన్ సింగర్ పైన అటాక్ చేయడం చూస్తున్నాం. ఎనిమల్ అండ్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్, అందులో భాగంగా హ్యూమన్
బియర్ కాన్ఫ్లిక్ట్లో భాగంగా మనం ఈ టాపిక్ని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ సన్ ఫెస్టివల్. సో అరుణాచల్ ప్రదేశ్ మనకేంటి ఈస్టర్న్లో ఉంటుంది, ఈస్టర్న్ సైడ్లో ఉండే ఒక స్టేట్. సో మనకు సన్ రైజెస్ ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో స్టార్ట్ అవుతుంది. ఇన్ కమమరేటివ్ ఆఫ్ ద సేమ్ ఇక్కడ మనం ఒక ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం, చూద్దాం. ద నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ సెట్ టు హోస్ట్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ సన్ రైజ్ ఫెస్టివల్. సో ఇక్కడ ఏంటి సన్ రైజ్ ఫెస్టివల్. So the northeastern state Arunachal Pradesh is set to host its first ever sunrise festival in Dong village, అంజావ్ డిస్ట్రిక్ట్. సో సింపుల్గా ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. ఇండియాస్ ఫస్ట్ ఎవర్ సన్ రైజ్ ఫెస్టివల్ ఎక్కడ జరగబోతుంది, అరుణాచల్ ప్రదేశ్. దిస్ ఈవెంట్ విల్ టేక్ ప్లేస్ ఫ్రమ్ 29th December 2025 టు 2nd January 2026. అప్కమింగ్ న్యూ ఇయర్లో జరగబోతుంది. సో అప్కమింగ్ న్యూ ఇయర్ ఈవెంట్స్లో భాగంగా 29th December 2025 నుంచి 2nd January 2026 వరకు ఈ ఈవెంట్ అరుణాచల్ ప్రదేశ్లో జరగబోతుంది. డాంగ్ ఈజ్ ద ఈస్టర్న్ మోస్ట్ విలేజ్ ఇన్ ద ఇండియా అండ్ రిసీవ్స్ ద ఫస్ట్ రేస్ ఆఫ్ ద సన్ ఎవ్రీ డే. సో డాంగ్ విలేజ్ అనేది ఏంటి అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించింది. ఇక్కడ ఇట్ ఈస్ ద ఫస్ట్ విలేజ్ టు రిసీవ్ ద సన్ రేస్. సో ఇండియాలో మనకు సన్ రేస్ ఎక్కడ రిసీవ్ అవుతాయి ఫస్ట్ అంటే విలేజ్ ఏంటి డాంగ్. నెక్స్ట్ ద ఫెస్టివల్ ఎయిమ్స్ టు ప్రమోట్ టూరిజం, అడ్వెంచర్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఇన్ దిస్ రిమోట్ బార్డర్ రీజియన్. సో సింపుల్గా ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం ఎట్ ద సేమ్ టైం ప్రమోటింగ్ దేర్ కల్చర్ అండ్ అడ్వెంచరస్ స్పోర్ట్స్, అందులో భాగంగా మనం వీటిని డిస్కస్ చేయొచ్చు. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ తన మొట్టమొదటి సూర్యోదయ ఉత్సవాన్ని అంజా జిల్లాలోని డాంగ్ గ్రామంలో నిర్వహించనుంది. ఈ కార్యక్రమం 29 డిసెంబర్ 2025 నుంచి 2 జనవరి 2026 వరకు జరుగుతుంది. డాంగ్ భారతదేశంలో తూర్పున ఉన్న గ్రామం మరియు ప్రతిరోజు సూర్యుని మొదటి కిరణాలను పొందుతుంది. సో ఇట్ రిసీవ్స్ ద ఫస్ట్ రేస్ ఆఫ్ ద సన్. ఈ మారుమూల సరిహద్దు ప్రాంతంలో పర్యాటకం, సాహసం మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం ఈ ఉత్సవం లక్ష్యం. సో సన్ రైజ్ ఫెస్టివల్ అరుణాచల్ ప్రదేశ్ డాంగ్ విలేజ్. సో నెక్స్ట్ అనోఖీ దునియా పార్క్. సో అనోఖీ దునియా పార్క్ ఎక్కడుంది, అది న్యూస్లో ఎందుకుందో చూద్దాం. సో అనోఖీ దునియా పార్క్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్ హ్యాస్ లాంచ్డ్ ఏ యూనిక్ ఇనిషియేటివ్ బై ఎస్టాబ్లిషింగ్ అనోఖీ దునియా. సో ఉత్తరప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేసింది ఏంటి అనోఖీ దునియా పార్క్. ద వరల్డ్స్ ఫస్ట్ పార్క్ మేడ్ ఎంటైర్లీ ఫ్రమ్ ద సెరమిక్ వేస్ట్. సో ఇక్కడ ఏంటి ఈ పార్క్ ఏంటి, ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ సిరమిక్ వేస్ట్తో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నిర్మించిన ఒక పార్క్ ఏంటి అంటే మనకు అనోఖీ దునియా. ఎక్కడ ఉత్తరప్రదేశ్కి సంబంధించింది, అనోఖీ దునియా ఉత్తరప్రదేశ్కి సంబంధించింది. నెక్స్ట్ లొకేటెడ్ ఇన్ కుజ్రా బులందేశ్వర్ డిస్టిక్ నోన్ యాజ్ ద సెరమిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో ఈ డిస్టిక్ని మనం ఏమంటున్నాం, సెరమిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటున్నాం. సెరమిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. డిస్టిక్ పేరేంటి బులందేశ్వర్ డిస్టిక్ ఈజ్ నోన్ యాజ్ సెరమిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అక్కడేంటి ప్రపంచంలోనే మొట్టమొదటి సెరమిక్ బేస్డ్ పార్క్ అనోఖీ దునియాను ఎస్టాబ్లిష్ చేసింది ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ద పార్క్ ఈజ్ సెట్ టు opened by the end of September 2025. This project aligns with the government's effort to promote traditional industries globally while emphasizing sustainability and innovation. సో సింపుల్గా అనోఖీ దునియా అనే ఒక పార్క్ సెరమిక్ వేస్ట్ తోటి కన్స్ట్రక్షన్ చేయబడింది. ఎక్కడ అంటే మనకు ఉత్తరప్రదేశ్. సో ప్రపంచంలోనే మొట్టమొదటి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనోఖీ దునియాను స్థాపించడం ద్వారా ఒక ప్రత్యేకమైన చొరవను ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సిరమిక్ వ్యర్థాలతో తయారు చేయబడిన ఒక పార్కు ప్రపంచంలోనే మొట్టమొదటిది. భారతదేశ సిరమిక్ రాజధానిగా పిలువబడే బులంద్ షహర్ జిల్లాలోని
కుర్జాలో ఉన్న ఈ పార్క్ సెప్టెంబర్ 25 చివరి నాటికి ప్రారంభించబడుతుంది. ఈ ప్రాజెక్టు స్థిరత్వం మరియు ఆవిష్కరణలను నొక్కి చెబుతూనే ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అనుగుణంగా ఉంటుంది. సో సింపుల్గా ఏంటి, ప్రపంచంలోనే మొట్టమొదటి సిరమిక్ వేస్ట్తో తయారు చేయబడిన పార్కు ఉత్తరప్రదేశ్లో ఉంది. దాని పేరేంటి అంటే అనోఖీ దునియా. అనోఖీ దునియా. సో నెక్స్ట్ ఫిష్. బంగ్లాదేశ్, ఇండియా ఈ రెండు దేశాల మధ్యలో ఉన్న ఫిష్ హిల్సా ఫిష్ అంటున్నాం మనం. దాన్ని ఏంటి, హిల్సా ఫిష్. హిల్సా ఫిష్. హిల్సా ఫిష్. సో రీసెంట్లీ బంగ్లాదేశ్ హిల్సా ఫిష్ గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో బంగ్లాదేశ్ రీసెంట్లీ అనౌన్స్డ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ హిల్సా ఫిష్ టు ఇండియా అహెడ్ ఆఫ్ దుర్గా పూజ యాజ్ ఎ మార్క్ ఆఫ్ ఎండ్యూరింగ్ బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్షిప్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్, ఇక్కడ బంగ్లాదేశ్ ఏంటంటే ఎక్స్పోర్టింగ్ హిల్సా ఫిష్. రాబోతున్న దసరా పండుగను పురస్కరించుకొని దసరా ఉత్సవాలను అందులో భాగంగా బంగ్లాదేశ్ ఈస్ ఎక్స్పోర్టింగ్ ద హిల్సా ఫిష్ టు ఇండియా. నెక్స్ట్, ఎర్లియర్ ఇన్ సెప్టెంబర్ 2024 బంగ్లాదేశ్ హ్యాడ్ బ్యాన్డ్ హిల్సా ఎక్స్పోర్ట్ టు ఇండియా బట్ రిలాక్స్డ్ ఇట్ ఆఫ్టర్ అపీల్స్ ఫ్రమ్ ద ట్రేడర్స్. సో 2024 సెప్టెంబర్లో ఈ ఎక్స్పోర్ట్ని బంగ్లాదేశ్ ఆపివేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2025 దుర్గా పూజ సందర్భంగా మళ్ళీ వాళ్ళు ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్, హిల్సా ఆల్సో కాల్డ్ యాజ్ ఇల్లిస్ ఫిష్. దీనికి ఉన్న ఇంకొక పేరేంటి, ఇల్లిస్ ఫిష్ అంటున్నాం. ఈజ్ కల్చరల్లీ సిగ్నిఫికెంట్ ఇన్ బెంగాలీ ట్రెడిషన్స్ అండ్ ఆఫర్డ్ డ్యూరింగ్ పూజాస్, వెడ్డింగ్స్ అండ్ టు ద గాడెస్ లక్ష్మి. సో ఈ చేపని ఏంటి అంటే వాళ్ళు ఒక నైవేద్యంగా సమర్పిస్తారు పూజలలో కానీ, అదేవిధంగా వెడ్డింగ్స్లో కూడా, అదేవిధంగా గాడెస్ లక్ష్మికి కూడా దే విల్ ఆఫర్ ద హిల్సా ఫిష్. ఇట్ లివ్స్ ఇన్ బోత్ సాల్ట్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్, స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ లైఫ్ ఇన్ ద ఓషియన్ బట్ మైగ్రేటింగ్ టు ద రివర్స్ లైక్ పద్మ, మేఘన, గంగా అండ్ గోదావరి ఫర్ బ్రీడింగ్. సో సింపుల్గా ఏంటి అంటే ఇది సాల్ట్ వాటర్లో ఉంటుంది, ఫ్రెష్ వాటర్లో ఉంటుంది. ఒరిజినల్గా సాల్ట్ వాటర్ అంటే సీలో ఉన్నా కానీ తర్వాత రివర్లోకి కూడా ఎంటర్ అవుతుంది హిల్సా ఫిష్. సో బంగ్లాదేశ్ ప్రొడ్యూసెస్ అబౌట్ 70% ఆఫ్ ద వరల్డ్స్ హిల్సా అండ్ ఇట్ ఈస్ ద నేషనల్ ఫిష్ ఆఫ్ బంగ్లాదేశ్. సో వెరీ ఇంపార్టెంట్, నేషనల్ ఫిష్ ఆఫ్ బంగ్లాదేశ్ ఏంటి, హిల్సా. 2024 సెప్టెంబర్లో బంగ్లాదేశ్ హ్యాస్ బ్యాన్డ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ హిల్సా ఫిష్ టు ఇండియా బట్ ఇన్ కమమరేటివ్ ఆఫ్ ద దుర్గా పూజ మళ్ళీ వాళ్ళు ఏంటంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఏ ఫిష్ అంటే హిల్సా ఫిష్. ఇట్ ఈస్ నేషనల్ ఫిష్ ఆఫ్ బంగ్లాదేశ్. నేషనల్ ఫిష్ ఆఫ్ బంగ్లాదేశ్. సో శాశ్వత బంగ్లాదేశ్ భారత్ స్నేహానికి గుర్తుగా దుర్గా పూజకు ముందు భారతదేశానికి హిల్సా చేపల ఎగుమతిని బంగ్లాదేశ్ ఇటీవల ప్రకటించింది. 2024 సెప్టెంబర్ ప్రారంభంలో బంగ్లాదేశ్ భారతదేశానికి హిల్సా ఎగుమతిని నిషేధించింది, కానీ వ్యాపారుల విజ్ఞప్తి తర్వాత దానిని సడలించింది. ఇలిస్ చేప అని కూడా పిలువబడే హిల్సా బెంగాలీ సాంప్రదాయాలలో సాంస్కృతికంగా ముఖ్యమైనది. పూజలు, వివాహాలు మరియు లక్ష్మీదేవికి అందించబడుతుంది. ఇది ఉప్పు నీరు మరియు మంచినీటిలో నివసిస్తుంది. ఎక్కువగా జీవితాన్ని సముద్రంలో గడుపుతుంది, కానీ సంతానోత్పత్తి కోసం పద్మ, మేఘన, గంగా మరియు గోదావరి వంటి నదులకు వలసపోతుంది. ప్రపంచంలోని హిల్సాలో బంగ్లాదేశ్ దాదాపు 70% ఉత్పత్తి చేస్తుంది. ఇది బంగ్లాదేశ్ జాతీయ చేప. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద నేషనల్ ఫిష్ ఆఫ్ బంగ్లాదేశ్. 2024 సెప్టెంబర్లో బంగ్లాదేశ్ ఏం చేసింది, ఇండియాకు ట్రాన్స్పోర్ట్ని బ్యాన్ చేసింది, అంటే ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేసింది. బట్ 2025 దుర్గా పూజ సందర్భంగా మళ్ళీ బంగ్లాదేశ్ ఏంటంటే ఈ బ్యాన్ని సడలించడం జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇండియాకు హిల్సా ఫిష్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి, బంగ్లాదేశ్ నుంచి. ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద నేషనల్ ఫిష్ ఆఫ్ బంగ్లాదేశ్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద నేషనల్ ఫిష్ ఆఫ్ బంగ్లాదేశ్. సో నెక్స్ట్, ఇంటర్నేషనల్ లిటరసీ డే. ఇంటర్నేషనల్ లిటరసీ డే. సో ఎవ్రీ ఇయర్ September 8th ఈజ్ కన్సిడర్డ్ టు బి ఇంటర్నేషనల్ లిటరసీ డే. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసిందేంటి, ఇంటర్నేషనల్ లిటరసీ డే ఎవ్రీ ఇయర్ మనం September 8th నుంచి జరుపుకుంటాము అని చెప్పేసి. సో ఇక్కడ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సెలబ్రేటెడ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే 2025 ఇన్ న్యూఢిల్లీ విత్ ద థీమ్ ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ద డిజిటల్ ఎరా. సో ప్రమోటింగ్ లిటరసీ
ఇన్ డిజిటల్ ఎరా అనే ఒక థీమ్ తోటి ఇంటర్నేషనల్ లిటరసీ డే సెలబ్రేట్ చేసుకున్నాం. హిమాచల్ ప్రదేశ్ బికేమ్ 5th స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ టు అచీవ్ ఫుల్ ఫంక్షనల్ లిటరసీ ఆఫ్టర్ త్రిపుర, మిజోరాం, గోవా అండ్ లదాఖ్. సో ఇండియాలో ఫుల్ లిటరసీ స్టేటస్ అందుకున్న రాష్ట్రాలు లేదా యూనియన్ టెరిటరీలో 5వ స్థానంలో నిలిచింది ఏంటి? హిమాచల్ ప్రదేశ్. మొదటి స్థానంలో త్రిపుర, 2వ స్థానంలో ఉన్నది మిజోరాం, 3వ స్థానంలో ఉన్నది మనకు గోవా, 4వ స్థానంలో ఉన్నది లదాఖ్, ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నది హిమాచల్ ప్రదేశ్. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం ఉల్లాస్ ప్రోగ్రాంలో భాగంగా గోవా గురించి డిస్కస్ చేసాం, లదాఖ్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఇండియన్ లిటరసీ రేట్ రోజ్ ఫ్రమ్ 74% ఇన్ 2011 టు 80.9 ఇన్ 2023-24. ఒకవేళ ఇండియన్ లిటరసీ రేట్ని చూస్తే 2011లో 74% ఉన్నది, ఇప్పుడు 2023-24లో 80.9%కి చేరుకోవడం జరిగింది. సో డ్రివెన్ బై ఉల్లాస్ ప్రోగ్రామ్ దాన్ని ఏమంటున్నాం మనం? ఉల్లాస్ నవ్ భారతీయ సాక్షరతా కార్యక్రమం. సో ఇందులో ఉల్లాస్ ప్రోగ్రాంలో భాగంగా 100% లిటరసీ సాధించిన 5వ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ఏంటి అంటే మనకు హిమాచల్ ప్రదేశ్. మొదటిది త్రిపుర, 2 మిజోరాం, 3 గోవా, 4 లదాఖ్, 5 హిమాచల్ ప్రదేశ్. ద ప్రోగ్రామ్ ఎన్రోల్డ్ ఓవర్ 3 crore learners, mobilized 42 lakh volunteers and assessed 1.83 crore learners in foundational literacy and numeracy. సో సింపుల్గా ఏంటి అంటే September 8th ఎవ్రీ ఇయర్ ఏంటి ఇంటర్నేషనల్ లిటరసీ డేగా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. అదేవిధంగా ఇండియాలో కూడా ఈ సెలబ్రేషన్స్ జరిగాయి. అందులో భాగంగా 100% లిటరసీ సాధించిన 5వ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ గుర్తింపు పొందింది. సో విద్యా మంత్రిత్వ శాఖ డిజిటల్ యుగంలో అక్షరాస్యతను ప్రోత్సహించడం అనే థీమ్తో న్యూఢిల్లీలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, దట్ ఈస్ ఇంటర్నేషనల్ లిటరసీ డేని జరుపుకుంది. త్రిపుర, మిజోరాం, గోవా మరియు లడాక్ తర్వాత పూర్తి క్రియాత్మక అక్షరాస్యత సాధించిన 5వ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. సో ఫస్ట్ సారి ఏంటి మనకు త్రిపుర, 2 మిజోరాం, 3 గోవా, 4 లదాఖ్, ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నది ఏంటి? హిమాచల్ ప్రదేశ్. ఇంటర్నేషనల్ లిటరసీ డే ఎవ్రీ ఇయర్ September 8th. సో ఎడ్సీ రామ్లింగ్ ఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో రీసెంట్గా ఇది మహారాష్ట్రకు సంబంధించిన ఒక శాంక్చురీ. ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే ఒక పులి దాదాపుగా 450 కిలోమీటర్లు ప్రయాణం సాగించి ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది. సో ఎడ్సీ రామ్లింగ్ ఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రానికి సంబంధించింది? మహారాష్ట్రకు సంబంధించింది. సో దశాబ్దాలుగా పెద్ద పిల్లులు అంటే ఇక్కడ ఏంటి? పులి, బిగ్ క్యాట్స్. దశాబ్దాలుగా పులి లేని ఎడ్సీ రామ్లింగ్ ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఒక యువ మగపులి ఇటీవల విదర్భ నుంచి 450 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ స్థిరపడడం చూస్తాం. సో విదర్భ నుంచి 450 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇది వచ్చేసి ఏంటి అంటే మహారాష్ట్రలోని ఎడ్సీ రామ్లింగ్ ఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో సెటిల్ అవ్వడం జరిగింది. ఈ అభయారణ్యం మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో ఉంది మరియు మే 23, 1997 స్థాపించబడింది. ఇది సహ్యాద్రి కొండలలోని బాలఘాట్ శ్రేణిలో 22.38 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో శివుని పురాతన రామ్లింగ్ ఆలయం, జలపాతం మరియు రామాయణ ఇతిహాసాలకు సంబంధించిన గుహలు కూడా ఉన్నాయి. సో సింపుల్గా ఏంటి? విదర్భ నుంచి ఒక పులి ఎడ్సీ రామ్లింగ్ ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యంకి వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది. తద్వారా ఇది మనకు ఇంపార్టెంట్. ఏ రాష్ట్రానికి సంబంధించింది? మహారాష్ట్రకు సంబంధించింది. ఏ యంగ్ మేల్ టైగర్ రీసెంట్లీ traveled 450 kilometers from Vidarbha and settled in Edshi Ramling Ghat Wildlife Sanctuary after decades of no big cat presence. సో ఇక్కడ ఏంటంటే కొన్ని దశాబ్దాలుగా అక్కడ పులి సంచారం లేదు, కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక పులి వచ్చి అక్కడ సెటిల్ అయింది. సో జనరల్గా పులి ఎక్కడంటే తనకు అనువైన ప్రాంతాన్ని వెతకడం కోసం చాలా దూరం ట్రావెల్ చేస్తుంది. అందులో భాగంగానే ఇదొక ఇన్సిడెంట్. ఒకవేళ అక్కడ పులి సెటిల్ అయింది అంటే ఏంటి అంటే ఆ ఏరియా అనేది ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ పరంగా చాలా గుడ్ పొజిషన్లో ఉంది అని అర్థం.
సో నెక్స్ట్ న్యూస్లో ఉన్న ప్రాజెక్ట్ ఏంటి అంటే రాటిల్ జల విద్యుత్ ప్రాజెక్ట్. సో 5 persons were injured in recent landslide at రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. సో సింపుల్గా ఏంటి అంటే ఇక్కడ ఫ్లడ్స్ వల్ల ఎఫెక్ట్ అయిన పవర్ ప్రాజెక్ట్ ఏంటంటే రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. డ్యూ టు ద ఫ్లడ్స్ రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వచ్చేసి ఎఫెక్ట్ అవ్వడం చూసాం. అది ఎక్కడుంది అంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫ్లడ్స్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం చూసాం. అక్కడ కొంతమంది చనిపోయారు, దాదాపుగా 5 మంది కూడా చనిపోవడం జరిగింది. ఇట్ ఈస్ అన్ 850 మెగావాట్ రన్ ఆఫ్ రివర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఆన్ చీనాబ్ రివర్. ఇక్కడ ఉన్న రివర్ ఏంటి మనకి ఇంపార్టెంట్, చీనాబ్ రివర్. సో చీనాబ్ రివర్ పైన కన్స్ట్రక్షన్ చేసిన రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఫ్లడ్స్ వల్ల 5 మంది చనిపోతూ వార్తల్లో నిలిచారు. నెక్స్ట్ ఆ ఫ్లడ్స్ వల్ల ఇక్కడ ఏంటి ల్యాండ్ స్లైడ్స్ రావడం జరిగింది. ఈ ల్యాండ్ స్లైడ్స్ వల్ల ఒక 5 మంది చనిపోవడం చూసాం. సో ఏ నది పైన ఉంది అంటే మనకు చీనాబ్ రివర్. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే సో నెంబర్ 1 వీ హ్యావ్ MQ-28A గోస్ట్ బ్యాట్ అనేది ఏంటి అంటే మిలిటరీ డ్రోన్ ఆఫ్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ సుప్రీంకోర్టు రీసెంట్లీ డైరెక్టెడ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు యాక్సెప్ట్ ఆధార్ యాజ్ 12th డాక్యుమెంటేషన్ ఫర్ ద ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం 12వ డాక్యుమెంట్గా ఆధార్ని తీసుకోవాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు డైరెక్షన్స్ ఇవ్వడం చూస్తాం. సో నెక్స్ట్ ఒక నత్త ఆఫ్రికన్ స్నేల్ వచ్చేసి ఎక్కడ కనిపిస్తుంది ఇప్పుడు రీసెంట్గా ఇండియాలో అంటే చెన్నై వాటి పరిసరాలలో. ఇది వచ్చేసి ఏంటంటే హ్యూమన్ హెల్త్ని డిస్టర్బ్ చేస్తుంది, బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్, ఎట్ ద సేమ్ టైం ఎకలాజికల్ బ్యాలెన్స్ని కూడా దెబ్బతీస్తుంది. నెక్స్ట్ హిమాలయన్ బ్రౌన్ బీర్ రీసెంట్గా ఏంటి అంటే పాకిస్తాన్కి సంబంధించిన ఒక సింగర్పై అటాక్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే దియోసాయి నేషనల్ పార్క్, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గిల్గిత్ బాల్టిస్తాన్. ఇది వచ్చేసి ఏంటి ఇండియాలో జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్లో కనపడడం జరుగుతుంది. నెక్స్ట్ సన్ రైజ్ ఫెస్టివల్, ఇండియాకు సంబంధించిన మొట్టమొదటి సన్ రైజ్ ఫెస్టివల్ ఎక్కడ జరగబోతుంది, అరుణాచల్ ప్రదేశ్లో జరగబోతుంది. నెక్స్ట్ అనోఖీ దునియా అనేది ఏంటి అంటే సిరమిక్ వేస్ట్తో నిర్మించిన ఒక పార్కు, ప్రపంచంలోనే మొట్టమొదటిది. ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ హిల్సా ఫిష్, బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు ఎక్స్పోర్ట్ అవ్వబోతున్న హిల్సా ఫిష్. సో దుర్గా పూజ సందర్భంగా బంగ్లాదేశ్ ఈజ్ రెడీ టు ఎక్స్పోర్ట్ ద హిల్సా ఫిష్. ఎర్లియర్ 2024 సెప్టెంబర్లో వీటి ఎక్స్పోర్ట్స్ పైన బంగ్లాదేశ్ బ్యాన్ విధించడం జరిగింది. బట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఆ బ్యాన్ లిఫ్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద నేషనల్ ఫిష్ ఆఫ్ బంగ్లాదేశ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లిటరసీ డే సందర్భంగా 5వ రాష్ట్రం 100% లిటరసీ సాధించిన 5వ రాష్ట్రంగా నిలిచింది ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్. మొట్టమొదటిది ఏంటి అంటే త్రిపుర, 2 మిజోరాం, 3 గోవా, 4 లదాఖ్, 5 వచ్చేసి మనకేంటి హిమాచల్ ప్రదేశ్. సో నెక్స్ట్ ఎడ్సీ రామ్లింగ్ ఘాట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. ఒక పులి 450 కిలోమీటర్లు విదర్భ నుంచి ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వచ్చేసి లొకేటెడ్ ఆన్ చీనాబ్ రివర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. రీసెంట్గా ఫ్లడ్స్ రావడం, అక్కడ ల్యాండ్ స్లైడ్స్ రావడం వల్ల ఒక 5 మంది చనిపోవడం జరిగింది. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.